అర్ధరాత్రి 3:30 అవుతుంది. హైవే మీద దారి తప్పి ఒక అడవిలాంటి ప్రాంతంలో ఆగిపోయింది ఓ కారు. అందులో ఉన్నది సాదాసీదా వ్యక్తి కాదు, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి. గూగుల్ మ్యాప్స్ కూడా పనిచేయని ఆ చీకట్లో ఒక సాధారణ కుర్రాడు దేవుడిలా వచ్చి ఏం చేశాడో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. తమిళనాడులోని కారైక్కుడిలో తన కొత్త సినిమా షూటింగ్ ముగించుకొని కేరళకు బయలుదేరారు మమ్ముట్టి. అంతా సజావుగానే ఉంటుందనుకున్న టైంలో తిరుపత్తూరు దగ్గర హైవే బ్లాక్ అయింది. దాంతో వేరే దారి ఎత్తుక్కోవాల్సి వచ్చింది. గూగుల్ మ్యాప్స్ ఎంత వెతికినా తిరిగిన దారికే మళ్లీ వస్తూ సుమారు 1 గంట పాటు ఆ చీకట్లో తీవ్ర ఇబ్బంది పడ్డారు. పరిస్థితి అర్థం కాక తిరిగి రూమ్కే వెళ్లిపోదామనే కారు వెనక్కి తిప్పే ప్రయత్నంలో ఉన్నారు. సూపర్ స్టార్ లాంటి వ్యక్తికి అర్ధరాత్రి లాంటి పరిస్థితి వస్తే ఎంత టెన్షన్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా ఏదో సినిమాలో సీన్ కాదు. ఆ రోజు కారులో మమ్ముట్టితో పాటే ప్రముఖ నిర్మాత ఆంటో జోసెఫ్, నటుడు రమేష్ పిషారెడ్డి స్వయంగా అనుభవించిన సంఘటన ఇది. ఈ ఎమోషనల్ మూమెంట్ ని నిర్మాత ఆంటో జోసెఫ్ తన సోషల్ మీడియా వేదికగా వివరంగా పంచుకున్నారు. ఆంటో జోసెఫ్ చెప్పిన వివరాల ప్రకారం కారు ఎక్కి తిప్పుతున్న సమయంలో పట్టమంగళం దగ్గర ఒక పెట్రోల్ బంక్ కనిపించింది. డ్రైవర్ కారు ఆపి అక్కడ నిద్రపోతున్న కొంతమంది కుర్రాళ్లను దారి అడిగాడు. వారిలో పాండ్యన్ అనే యువకుడు ఒక్కసారిగా కారులో చూసి షాక్ అయ్యాడు. మీరు మమ్ముట్టి సారా అని ఆశ్చర్యపోయి వారి సమస్యను అర్థం చేసుకున్నారు. గూగుల్ మ్యాప్స్ కి అర్థం కాని ఆ దారుల్లో తెల్లవారుజామున తన బైక్ తీసి మమ్ముట్టి కారుకు సుమారు 10 కిలోమీటర్ల పాటు దారి చూపుతూ పైలట్లా వెళ్లాడు. సరైన హైవే మార్గం రాగానే ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే కేరళ దారి వస్తుంది అని చెప్పి ఎంతో వినయంగా వీడ్కోలు పలికాడు. పాండ్యన్ చూపించిన ఆ ఆప్యాయతకు మమ్ముట్టి ఫిదా అయిపోయారు. వెంటనే కారు దిగి ఆ యువకుడిని ఆప్యాయంగా హత్తుకుని పేరు అడిగి తెలిసి మరీ సెల్ఫీ తీసుకున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మమ్ముట్టి నిరాడంబరత, ఆపదలో ఆదుకున్న పాండ్యన్ మంచి మనసు రెండు ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి హృదయాలను గెలుచుకుంటున్నాయి. స్టార్ హీరో అని ఏమాత్రం ఈగో లేకుండా కారు దిగి ఒక సాధారణ యువకుడిని మమ్ముట్టి హత్తుకోవటం చూశారు కదా. ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో పంచుకోండి.